ఇక్కడ నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వండనీయలేదు అనుకున్నాను. కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మా గతి ఏంటని ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ నేను ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అక్కడ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ కాబట్టి ఇద్దరు పంచాలు ఇద్దరు పంచాలు. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు. అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది ఊరికి, నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలామంది అడిగినారు అలా మీరు ఆ పార్టీలో పోతే రేపు మా పదవులు తేందని. నిజంగానే అది ఉంటుంది. అలా పోయినాక పదవులు ఊడిపోయేది, తెల్లారి కథమైంది. అలా పదవులు ఉంటాయి. తప్పనిసరి ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి ఉండే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సూచించిన ఏదో నేను నా వ్యాపారం గురించి మీ బాధ గురించి మాట్లాడదు కాదు. రేపు మన రంగంలో దిగడం కూడా ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రంగం సాధించుకున్నారు అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ ఉంటుందని పార్టీని కూడా వచ్చేస్తుంది. మన కాన్స్టిట్యూన్సీకి ముందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు ముఖ్యం. మీ అందరి బలాలతో నేను 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్కపారి కాదు, 4 మాటలు ఏదో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. అదేదో ఆశ్చర్య గెలవలే, మనం మంచి మెజార్టీతో గెలిచినాం. ఇంకొక ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తారు. నేనే చాలామంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. ఏదన్నా మా నాయకులు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినాం. నేను కూడా ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచించుకొని అలా మీతో నిర్ణయం తీసుకొని మనం ముందుకు అవసరం ఉండదు. నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలని నేను కూడా కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు, మీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతారని నాకు తెలుసు.